మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఓట్లు అభ్యర్థించవచ్చు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుండి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ప్రయత్నంలో అనేక రకాలుగా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రశ్నించే తత్వం ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది. అది ఎవరైనా కావచ్చు. నిజాంనే గల్లబట్టి బయటికి ఇచ్చినటువంటి సమాజం తెలంగాణ సమాజం. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళేదో స్వర్గం నుంచి ఊడిపడ్డట్టు, ఇక వాళ్ళే ఎల్లకాలం ఇక్కడ రాజ్యం వెళ్తామని అనుకున్నట్టు ఈరోజు మరి ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా పోటీ చేసేటువంటి అభ్యర్థుల మీద అరాచకము చేయడం చాలా దురదృష్టకరం. మరి వేం నరేందర్ రెడ్డి గారు అర్పణపల్లి గ్రామ ముద్దుబిడ్డ. ఇక్కడ గ్రామస్తులందరూ వారి మనుషులే, వారి బిడ్డలే అనుకోవాలి తప్ప వారి అనుచరులు వచ్చి మా పార్టీ అభ్యర్థిని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం ఇది సరైనటువంటిది కాదు. ఈ విషయం మరి వేం నరేందర్ రెడ్డి గారు తెలుసో తెలియదో, మరి వారి అనుచరులు కావాలని చేస్తున్నారా లేకపోతే ఎవరి డైరెక్షన్ లో చేస్తున్నారో మాకు తెలియదు. కానీ దయచేసి స్వేచ్ఛగా ఈ ఎన్నికలు జరిపేటువంటి బాధ్యత వేం నరేందర్ రెడ్డి గారే తీసుకోవాలి. స్వేచ్ఛగా మా పార్టీ అభ్యర్థి మంచిగా ఇంటింటికి పోయి ఓట్లు అడిగి అభ్యర్థించేటువంటి ఒక ప్రయత్నాన్ని ఎక్కడ కూడా అడ్డుకోకుండా మరి వాళ్ళ కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వేం నరేందర్ రెడ్డి గారు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. గత 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని చూసిన తర్వాత ఏదో గ్రామాన ఒక విప్లవం లాగా, అంటే ప్రతి ఒక్కరూ మాకొద్దు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, మళ్ళీ కారే రావాలి, సారే రావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఊరు కొడంగల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కొండారెడ్డిపల్లి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో మరి స్వచ్ఛందంగా చాలా మంది ముందుకు వచ్చి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ అభివృద్ధి పరుచుకుంటాము, మళ్ళీ మాకు టీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇట్లానే చేసి అణచాలే, వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. గ్రామాలన్నీ 2 ఏళ్ల నుంచి సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక మొత్తం అనాథలైపోయినాయి, రాముడు లేని అయోధ్యలాగా మారిపోయినాయి. కాబట్టి ఇటువంటి ఈ సమయంలో మరి మంచి సర్పంచులు రావాలి. అది పార్టీలు ఏవైనా కావచ్చు, గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి సర్పంచులు కావాలి. 2 ఏళ్ల నుంచి ఏ అభివృద్ధి లేదు కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా మా పార్టీ అభ్యర్థులను కోరుకుంటున్నారు. దాంట్లో తప్పేంది? కాబట్టి ఈ చిన్న విషయాల్లో కూడా వాళ్ళు ఏరుపెట్టి మరి ఇది వాళ్ళ స్థాయిని దిగజార్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తప్పకుండా శంకర్ నాయక్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నేతృత్వంలో తప్పకుండా మళ్ళీ ఈ అర్పణపల్లి కానీ ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుందని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. కార్యకర్తలు కూడా ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మేమందరం ఉన్నాం. తప్పకుండా ధైర్యంగా మనం కొట్లాడదాం. జై తెలంగాణ.